ఈరోజు మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో ఒక మహిళా అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ పోటీకి నిలబెట్టడం జరిగింది. ఈరోజు ఎంఐ యొక్క గుండాయిజాన్ని రౌడీజాన్ని ఆమె తమ కార్యక్రమాల ద్వారా ఎన్నికల ప్రచారాల ద్వారా ప్రజల ముందు పెడుతున్నప్పుడు జవాబు చెప్పే ధైర్యం లేక మజ్లిస్ పార్టీ ఈరోజు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా మనకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మజ్లిస్ పార్టీ గెలవాలనుకున్నటువంటి సీట్లలో ఒప్పందం అంటే మజ్లిస్ వ్యతిరేక ఓట్లను చీల్చడమే. భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరకుండా మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ని గెలిపించేటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటువంటి ఒక దుర్మార్గపు ఎన్నికల ఒప్పందాలు మజ్లిస్ పార్టీ అది కాంగ్రెస్తో కానీ ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ తోటి కానీ ఏర్పాటు చేసుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా దారుసాలం హెడ్ క్వార్టర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా లెక్కకు లెక్క లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వివరించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మజ్లిస్ పార్టీ మేయర్ పదవిని కూడా వెలగబెట్టింది హైదరాబాద్లో. ఈరోజు మళ్ళీ కొత్త నాటకానికి పాత నాటకం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ నాటకం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ అధికారం లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకానికి తెరలింపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కొత్త నాటకం ప్రారంభిస్తున్నారు. స్క్రిప్ట్ పాతదే. డైరెక్షన్ మారుంటుంది. కాంగ్రెస్లో పాత్రధారులు మారుంటారు. కానీ స్క్రిప్ట్ పాతదే, స్టోరీ పాతదే. నేను హైదరాబాద్ ప్రజలను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అధికారం కోసం ఓట్ల కోసం దేనికైనా దిగజారుతారు. నిన్న మొన్నటి వరకు ఓవైసీ రాహుల్ గాంధీని తిట్టాడు. అదే ఓవైసీ ఈరోజు అదే రాహుల్ గాంధీతో జతకట్టి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జత కట్టిన ఏదైతున్నదో తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మారదిక. మార్పు అంటే ఇది. ఏదో తెలంగాణ ఉద్ధరిస్తారని మార్పు అనుకున్నారు తెలంగాణ ప్రజలు. ఈ రకమైనటువంటి మార్పులే కాంగ్రెస్ చేస్తానటువంటి మార్పు. బీఆర్ఎస్తో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీని తన దగ్గర తీసుకొని చేతులు కలిపి రాజకీయాలు చేయడమే మార్పు. ఎంఐఎం రౌడీజానికి గుండాయిజానికి మద్దతు ఇవ్వడమే మార్పు. అంతే తప్ప తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి మార్పు రాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఉందో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ఏ హామీలు అమలు చేయరు. ఎక్కడ కూడా
తేడా ఉండదు. పేరుకేమో రెండు పార్టీలు శత్రువులుగా అనిపిస్తాయి, కానీ ఈ రెండు పార్టీలది ఒకే మాట ఒకే బాట. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీకి కొమ్ము కాసే పార్టీలే. మేము అనేక రోజులుగా చెప్పాము, టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ మూడు ఒకటే. ఈ మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ మూడు పార్టీలు కూడా మెజార్టీ హిందువులను అవమానం చేసేటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా ఓట్ల కోసం ప్రగాకూర రాజకీయాలు చేసేటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా ఒకే పానుముక్కలే. ఈ మూడు పార్టీలు కూడా కుహాన లౌకికవాదం పేరుతో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని చూపించడమే వీళ్ళ లక్ష్యం.